తెలంగాణలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల అక్రమ దందాపై ఈడీ ఫోకస్ పెట్టింది. 3 మెడికల్ కాలేజీల ఆస్తులను అటాచ్ చేసింది. పీజీ మెడికల్ సీట్లను బ్లాక్ చేయడంతో పాటు వాటిని అక్రమంగా మేనేజ్మెంట్ కోటా సీట్ల కింద కేటాయించి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చర్యలు తీసుకుంది. ఈ వ్యవహారంలో 9.71 కోట్ల రూపాయల ఆస్తులు అటాచ్ అయ్యాయి. చల్మెడ ఆనందరావు కళాశాలకు చెందిన 3.33 కోట్లు, ఎంఎన్ఆర్ కళాశాలకు చెందిన 2.01 కోట్లు, మల్లారెడ్డి మెడికల్ కాలేజీకి సంబంధించి 1.5 కోటి నగదు, 2.89 కోట్ల ఆస్తులు అటాచ్ చేసింది. కొందరు వ్యక్తులు, ఏజెన్సీలు, పలువురు నీట్ విద్యార్థులతో కలిసి తెలంగాణలోని పలు ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లోని పీజీ సీట్లను బ్లాక్ చేస్తున్నారని కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ వరంగల్లోని మట్టెవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా గత ఏడాది జూన్లో తెలంగాణలోని 16 చోట్ల ఈడీ సోదాలు చేసింది. మల్లారెడ్డి కళాశాలలో చేపట్టిన సోదాల్లో 1.04 కోట్లను స్వాధీనం చేసుకుంది. బ్యాంకు ఖాతాల్లోని 2.89 కోట్లను ఈడీ నిలుపుదల చేసింది.